విశాలాక్షి మాసపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవులు, రచయితలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్రద, పొత్తూరు అన్నపూర్ణ, ఎంపీ రామిరెడ్డి, శీల సుభద్రాదేవి, గోవిందరాజులు, సుభద్రాదేవి, లక్ష్మీ, రాఘవ, 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, హరినాథ్ రెడ్డి, భాస్కర్, కవులు, కళాకారులు, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుబ్బారావు గారు ఈరోజు మొత్తం ఆయన పుస్తకంలో వేసుకుని పత్రికని గత పనులుగా మోస్తున్నారండి. నేను ఇంతమందిని అన్ని చూసుకోవాలి, చాలా కష్టం. అందులో నేను ఒక్కడిని, ఇంకెవరు లేరండి ఇక్కడ. ఇది సమయం కాదు చెప్పడానికి, కాకపోతే చెప్పాలి తప్పదు. ఒక చిన్న విషయం, అట్టే ఉండమ్మా, ఫోటో లో గత 50 ఏళ్లుగా ఒక అవార్డుని బహుకరిస్తున్నారంటే చాలా 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 గొప్ప విషయం. అది సంస్థ ద్వారా అందజేస్తున్నారు. కుంతుర్తి అవార్డు, ఆ మాట అంటే అందరికి గుర్తు. సార్ మీ ఇద్దరు క్లోజ్ లో ఉండండి. అందరూ అదే రాష్ట్రీయ మాసపత్రిక 15వ వార్షికోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కవులు, రచయితలందరూ వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోసూరు రత్నం గారు ఒక ఆశయంతో ఆ వృద్ధులు ఆశపడడం కానీ, అలాగే మాసపత్రిక స్థాపించి 15 సంవత్సరాల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే మనలో ఉన్న భావాలు ఎదుటివాడికి ఎలా తీయాలంటే ఒక పత్రిక కావాలి. ఆ పత్రిక నడపటం అంటే చాలా కష్టం. ఎందుకంటే అనేక పత్రికలు జరుపుబాటు లేక తీసేసిన పరిస్థితుల్లో సమాజానికి నేనంటూ ఒక మెసేజ్ ఇవ్వాలని పోసూరు రత్నం గారు, సంపాదకులు ఈతకొండ సుబ్బారావు గారు వారు ఒక ఆశయంతో స్థాపించి సమాజం ఇచ్చారు. విశాలాక్షి మాసపత్రిక చదవని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెలకి రాకపోతే కూడా ఏందని రాడిని పడిగేస్తారు. దాంట్లో అర్థాలు సమాజానికి ఒక మెసేజ్, ఒక ప్రేమ, అభిమానం, సమాజంలో తల్లిదండ్రుల అభిమానం, ఒక ఉమ్మడి కుటుంబాలు, మన భారతీయ సంస్కృతి, సమాజంలో మనిషి ఎలా ఉండాలి అనే భావనలో కలిగించే మాసపత్రిక. ఆ మాసపత్రిక ఈరోజు నేను అతిథిగా రావడం చాలా సంతోషపడతాను. కలెక్టర్ గారు అందరూ కూడా గెస్ట్కి వచ్చి రామరెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా సమాజానికి ఒక పత్రికను ప్రోత్సహించి దానికి కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ రాబో రోజులో ఈ మాసపత్రిక మరింత అభివృద్ధి చెందని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. అందరు మీడియా వాళ్ళకి నమస్కారం. నా పక్కన నా పోసూరు రత్నం గారు సామాన్య ఉద్యోగిగా నాకు పరిచయం అయ్యారు. ఒక బిర్లా వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏదైనా ఘనకార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది, దానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక సహాయం ఉంటుంది. కానీ ఏమీ చేతిలో లేకుండానే పోసూరు రత్నం గారు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తలుక్కున మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయం, నేను వృద్ధాశ్రమం పెడుతున్నానమ్మా అన్నప్పుడు
ఇంత పెద్ద యాగాన్ని రత్నం గారు చేయగలరా అని అనుకున్నాను నేను. కానీ ఆ యాగమే కాకుండా ఇంకో రోజు వచ్చి మళ్ళా నేను విశాలాక్షి అనే పత్రిక పెడుతున్నాను అని చెప్పారు. చెప్పి ఏదో నా కథ అడిగారు. చెప్పినప్పుడు పత్రికని నడపడం అనేది చిన్న విషయం కాదు. ఈ 2 పెద్ద విషయాల్ని ఆయన సాధించారు అంటే ఆయనలో ఉండే కృషి, పట్టుదల, గాఢమైన కోరిక ఇవన్నీ కలిసి అతన్ని ఇంత ఎత్తులో నిలబెట్టాయి. నాకు చాలా సంతోషం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.